క్రీస్తు యొక్క సంఘము 4 ప్రధాన అంశాలపైన నిర్మాణం చేయబడింది. అందులో ప్రార్థన ఒకటి. ఒక కుర్చీ 4 కాళ్ళపై నిలబడినట్లుగా ఒక కాలు ప్రార్థన. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. సామూహిక ప్రార్థన, సామాజిక ప్రార్థన, సహవాసపు ప్రార్థన చాలా ప్రాధాన్యం. ఎప్పుడైతే వ్యక్తిగత, కుటుంబ, సమాజ ప్రార్థన కలిగి ఉంటామో బలోపేతం చేయబడతాము, ఆధ్యాత్మిక బలవంతులుగా మార్చబడతాము, కృపాసహితమైన వ్యక్తులుగా మారిపోతాము, దయగలిగిన వారుగా మారుతాము, నూతన హృదయం కలిగిన వారుగా మారుతాము, సున్నిత మనస్తత్వం కలిగిన వారుగా మారుతాము. కఠినత్వం విడిచి వెళ్ళిపోతుంది ఈ ప్రార్థనాపూర్ణ జీవితంలో. లోకాన్ని జయించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రార్థనలో నింపబడతాము.